హలో, చెప్పరా? ఏంటి తెలిసిందా? ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నా, ఉండు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారంటే నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికో తెలుస్తుంది. నా గురించి ఎవరు వెతుకుతున్నారు? ఇక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉంది. నిన్ను బయటికి తీసుకొని రాకపోతే నీ భార్య విషం తాగి చచ్చిపోతానని చెప్పి అమ్మ దగ్గర ఏడ్చింది. ఆ కన్నీళ్లు చూసి జాలిపడి ఎక్కడ అమ్మ నిర్ణయం మార్చుకుంటుందో, మీ దృష్టిలో అమ్మ వాల్యూ తగ్గుతుందో అని మీ ఇద్దరి మీద జాలిపడి నేనే వచ్చి నిన్ను విడిపించాను. శైలు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఆదిత్య. ఏమైంది శైలు? నేనేం చేశాను? మీ బాలు అన్నయ్యని నువ్వు బయటికి తీసుకురావడం నాకు నచ్చలేదు. మంచి వాళ్ళకి ద్రోహం చేయడం ఎంత తప్పో, చెడ్డ వాళ్ళకి మంచి చేయడం కూడా అంతే తప్పు. మీ అన్నయ్య నా దృష్టిలో మంచి మనిషి కాదు. శైలు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా? అమ్మ బాలు శశిల ముందు తగ్గిపోవడం నాకు నచ్చలేదు. అందుకని ఒక క్రిమినల్ ఇంటికి తీసుకొని వస్తావా ఆదిత్య? శైలు, మీ బాలు అనే ఖచ్చితంగా క్రిమినలే. నిన్ను చంపాలని చూశాడు. అదృష్టం బాగుండి బయటపడ్డావు, లేదంటే ఏం జరిగేది? కనీసం నువ్వు ఇంత హెల్ప్ చేస్తే ఆ మనిషిలో కొంచెమైనా కృతజ్ఞత భావం ఉందా? ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పాడా నీకు? నేను ఇదంతా చేసింది వాడు థ్యాంక్స్ చెప్తాడని కాదు శైలు. మీరు ఎంత సహాయం చేసినా, మీరు ఎంత మంచి చేసినా సరే ఆ మనిషి మారడు. అతను ఎప్పటికీ క్రిమినలే. అతని క్రిమినల్ బుద్ధి మాత్రం మారదు. ఏయ్, ఏమన్నావు? నేను క్రిమినల్నా? అసలు నువ్వెవరివి? ఇది నా ఇల్లు. మా ఇంట్లో చేరి నన్నే పట్టుకుని క్రిమినల్ అంటావా? ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది. మీ ఇష్టం వచ్చినట్టు ఏ గీ అంటే ఇక్కడ ఎవరు పడేవాళ్ళేరు. ఇది మీ ఇల్లు కాదు, మీకు మాత్రమే సొంతం కాదు. ఆదిత్యకి ఇందులో వాటా ఉంది. తన భార్యగా నాకు హక్కుంది. ఏంటి నీ హక్కు? వాడికే దిక్కులేదు, దానికి తోడు నీకు హక్కా? ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. చూసావా ఆదిత్య, నువ్వని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకుని వస్తే మనల్ని బయటికి గెంటేస్తాడంట. ఇప్పటికైనా అర్థమైందా మీ అన్నయ్య క్రిమినల్ అని? ఎవరే క్రిమినల్? నిన్ను